దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఒక సోషల్ మీడియా పేజీ తన వదినపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదర్ అకౌంట్ తమ ఇద్దరి వీడియోను అనుచిత క్యాప్షన్తో రీల్ రూపంలో పోస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సారా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఆ అసభ్యకరమైన పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ను నేరుగా షేర్ చేస్తూ, మీరు అసహ్యంగా ఉన్నారు, ఇది ఏమాత్రం జర్నలిజం కాదు, దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేయండంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సారా సోషల్ మీడియాలో అంతలా మండిపడ్డంతో సదరు పేజీ నిర్వాహకులు భయపడి తక్షణమే ఆ వివాదాస్పద పోస్ట్ను డిలీట్ చేశారు. అయితే అంతటితో వదలకుండా, మీరు ఇప్పుడు పోస్ట్ను డిలీట్ చేసి ఉండవచ్చు, కానీ ఆ చర్య మీ అసహ్యకరమైన ప్రవర్తనను మార్చలేదని సదర్ అకౌంట్ను ట్యాగ్ చేస్తూ ఆమె మరో స్టోరీని జోడించారు. ఇటీవలే మార్చి 5వ తేదీన సారా సోదరుడు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఆనందకరమైన వేడుకలకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలను సారా ఎంతో ఇష్టంగా తన సోషల్ మీడియా వేదికలపై అభిమానులతో పంచుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ కుటుంబ వేడుక దృశ్యాలను వాడుకుంటూ కొన్ని సోషల్ మీడియా పేజీలు వ్యూస్ కోసం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలకు, ట్రోలింగ్కు తెగబడ్డం గమనార్హం. కేవలం లైకుల కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై బురద జల్లే అలాంటి చౌకబారు సోషల్ మీడియా జర్నలిజం తీరుపై ప్రస్తుతం నెటిజన్లు సైతం తీవ్రంగా మండిపడుతూ సారా టెండూల్కర్కు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే సారా టెండూల్కర్ అంతలా ఆగ్రహించడానికి ఆ పోస్ట్లో ఏమున్నదనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ల వివాహం జరిగిన కొన్ని రోజులకే ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ ఓ వివాదాస్పద పోస్ట్ను పెట్టింది. పెళ్లి వేడుకల అనంతరం సారా టెండూల్కర్, ఆమె వదిన సానియా చందోక్ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ అవి. ఆ వీడియోకు సదరు పేజీ నిర్వాహకులు బాడీ షేమింగ్ చేస్తూ ఒక నెగిటివ్ క్యాప్షన్ను, వాయిస్ ఓవర్ను జోడించారు. సారా లావుగా ఉందంటూ బాడీ షేమింగ్ క్యాప్షన్ కూడా ఉంది. అయితే ఈ వీడియో వైరల్ అవడంతో సారాకి ఈ వీడియో చేరింది. కేవలం వ్యూస్, లైక్స్ కోసం బాడీ షేమింగ్ చేస్తూ కనీస నైతిక విలువలు లేకుండా చేసిన ఆ పోస్ట్ సారాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అందుకే ఆమె స్క్రీన్ షాట్తో సహా బయటపెట్టి సదరు పేజీని డిలీట్ చేసేలా గట్టిగా బుద్ధి చెప్పింది.